మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంగ్ల సంవత్సరంలో గడిచిన 6 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 6 నెలలలో కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎవరికి కూడా సరైనటువంటి ఫలితాలు మాత్రం లేవు. ఖచ్చితంగా నేను చెప్తాను. మేషం నుండి మీనరాశి వరకు కూడా చాలామంది కూడా అతలాకుతలాలలో కూడా పడిపోయినటువంటి సందర్భాలు. అయితే రాబోయే 6 నెలలలో నేను చెప్పేటువంటి విషయాలు ముఖ్యంగా మేషరాశి అంటే ఏమిటి, వృషభ రాశి అంటే ఏమిటి, అన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఒక చిన్న మాట నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ముఖ్యంగా ఒక 3 నుంచి 4 విషయాలలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటే మరి రాబోయే రోజులలో శనైశ్వరుడు కానీ, గురుగ్రహం కానీ, అదేవిధంగా కుజుడు, రాహుకేతువులు, ఇంకా శుక్రుడు మరి మీ యొక్క జాతకంలో ఏ విధమైనటువంటి కీ రోల్స్ను ప్లే చేస్తున్నాయో తెలుసుకోండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉద్యోగం, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం మొదలు పెట్టాలని లేదా ఉద్యోగ అవకాశాల కోసం కానీ, వ్యాపారం మొదలు పెట్టాలని కానీ, వ్యాపారంలో అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు కావచ్చును, లేదా వ్యాపారము విస్తరించేటువంటి క్రమాలలో తగు జాగ్రత్తలు, అదేవిధంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, ఆదాయము, ఖర్చులకు సంబంధించి డబ్బులు వస్తున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి, ఈ ఈఎంఐల గోలేమిట్రా బాబు అనేటువంటి పరిస్థితులలో కానీ, పెట్టుబడులు, ఆస్తి కొనుగోలు, అదేవిధంగా కొంత ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చును, దాంపత్య జీవితంలో కొంత మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అనుకునేటువంటి సందర్భం కానీ, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొంత దెబ్బతిన్నవి మళ్ళీ కలవాలి, లేదా కోర్టు రిలేటెడ్ మా భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, భూ సంబంధిత ఇబ్బందులలో మేము బాధలో ఉన్నాము అని అనుకునేటువంటి వారు కానీ, కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి చక్కటి దేవాలయాలు, ఏ దేవాలయాలను సందర్శించుకుంటే బాగుంటుంది అని కానీ, మరి ఎలాంటి జపాలు చేసుకోవడం ద్వారా, ఏ గ్రహ జపాలు కానీ దానాలు కానీ చేసుకోవడం ద్వారా మీకు మీ యొక్క రాశిని బట్టి మంచి యోగము అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయాలు కావచ్చును. రాబోయే 6 నెలలలో మీ జీవితంలో డబ్బు, ఉద్యోగము, కుటుంబ పరంగా పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి అనేటువంటి విషయాలను కావచ్చును. అయితే మీరు ఈ యొక్క తప్పు కానీ లేదా కొంత అనవసరమైనటువంటి విషయాలు కావచ్చును, లేదా కొన్ని మీ యొక్క ఈగో ఫీలింగ్స్ వల్ల కావచ్చును, కొంత మీకు దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ మాత్రం కనబడుతున్నాయి కొన్ని రాశుల వారికి. అయితే మరి ముఖ్యంగా ప్రతి రాశుల వారికి కూడా వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ, అంతర్దశలు అనేటువంటిది చాలా ముఖ్యం. గోచారము అనేటువంటిది, గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారంలో గ్రహాలు మారవు. సో ఇదే విషయంపై చాలా మంది కూడా గురుగారు మా వ్యక్తిగత జాతక రీత్యా మాకు గ్రహచారంలో ఏ విధమైనటువంటి దశ నడుస్తుంది, మరి మాకు ఉండేటువంటి ఈ యొక్క కోరికలు అంటే రావాల్సిన డబ్బు కానీ, దాంపత్య సుఖం కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతానం కావచ్చును, విదేశీ ప్రయత్నాలు కావచ్చును, ఉద్యోగం, మరి మీ జాతక రీత్యా మీరు ఎలాంటి ఉద్యోగం చేసుకోవాలి అని అనుకునేటువంటి సందర్భాలలో కావచ్చును, ఇలాంటి అద్భుతమైనటువంటి డౌట్స్కు మీకు ఉండేటువంటి ఆ యొక్క బ్లాక్ ఏవిల్ అంటే దృష్టి దోషాన్ని విముక్తి చేసే విధంగా నేను మీకు అద్భుతమైనటువంటి సలహాలను అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా కష్టానికి తగినటువంటి ఫలితం దక్కేటువంటి కాలం కానీ, ఉద్యోగము, ఆదాయము, మీ యొక్క గౌరవము పెరిగేటువంటి దిశగా, కొంచెం కోపము, అనవసరమైనటువంటి ఖర్చులను తక్కువ చేసుకునేటువంటి దిశగా మీరు ప్రయాణం చేయండి. మీ వెనకాల మీ బ్యాక్ బోన్గా నేను నిలబడతాను. సో తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని ఎప్పుడైతే మీరు నాతో చెక్ చేయించుకున్నారో, నేను మీ జీవితంలోకి ఎంటర్ కాకముందు, ఎంటర్ అయిన తర్వాత అనేటువంటిది తప్పకుండా మార్పులు అయితే ఉండబోతున్నాయి. మరి రాబోయే
జూలై నుండి డిసెంబర్ వరకు కూడా మేషం నుండి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోను మొదటి నుండి చివరి వరకు చూసి తప్పకుండా మంచి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరి మేషరాశి, ధనస్సు రాశి వారికి రాబోయే 6 నెలలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకునే దిశలో ఉన్నాం. ఎందుకంటే అక్టోబర్ తర్వాత నవంబర్ నుండి గురువు అతిచారంతో సింహానికి వెళితే మీకు 9వ భావంలో వెళ్ళడం ద్వారా పూర్తి లాభదాయకంగా మారబోతుంది. అయితే దీనికి సంబంధించి గత ఒక 2-3 నెలల నుండే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్చి, ఏప్రిల్, మే నుండి అసలు నేనేనా, ఈ జీవితం నాదేనా, నాకే ఎందుకు ఇలాంటి సందర్భాలు ఎందుకు అనేటువంటివి కానీ, వాహన ప్రమాదాలు కానీ, గొడవలు కానీ, ఇంటా బయట చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు. సో గత 2025 జూన్, జూలై నుంచే అసలు వ్యవస్థ బాగాలేదు మీకు. ఏప్రిల్ నుండే, మార్చి, ఏప్రిల్ నుండే. సో ధనస్సు రాశి వారికి రాబోయే 6 నెలలలో మీ జీవితంలో ఒక పెద్ద మలుపు అనేటువంటిది రాబోతుంది అనేటువంటి విషయం మీకు తెలుసా? ఒకవైపు ధనయోగము, మరోవైపు ఉద్యోగ అవకాశాలు, మరోవైపు వివాహ యోగాలు. సో ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదనపు ఆదాయాల మార్గాలు మీకు తలుపు తెలుసుకోబోతున్నాయి. రాబోయే 6 నెలలలో వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లభించే సూచనలు, భూమి, ఇల్లు లేదా వాహనాలకు సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల గురించి చర్చలు జరగవచ్చును. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇక్కడ వారు కానీ, విదేశాల్లో వారు కానీ, ప్రభుత్వ ఉద్యోగాల వారు ప్రయత్నించే వారికి అనుకూల సమయం. గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్, కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు కానీ, ఏదైనా శుభకార్యాలు. సో సంతానం ద్వారా ఆనందకరమైనటువంటి వార్తలు వినవచ్చును. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. మీ సలహాలను ఇతరులు గౌరవించేటువంటి పరిస్థితి ఏర్పడబోతున్నది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో లాభం చేకూర్చవచ్చును. వచ్చిన ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబము, ప్రయాణాలు, ఆరోగ్యంపై ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. స్పష్టంగా మాట్లాడేటువంటి స్వభావం వల్ల కొంత అపార్థాలు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు ఉప్పుసూటిగా మాట్లాడడం కానీ, లేదా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం ద్వారా కొంత ఇబ్బందులు. కోపంతో మాట్లాడితే సన్నిహిత సంబంధాలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. నడుము, తొడలు, కాళ్ళు, స్టమక్ రిలేటెడ్, చెస్ట్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది. అశ్రద్ధ చేయొద్దు. ప్రయాణాల వల్ల అలసట పెరగవచ్చును. ఆహార నియమాలు పాటించండి. కొత్త వ్యక్తులను పూర్తిగా నమ్మి డబ్బు వ్యవహారాలను అప్పగించొద్దు. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. తప్పకుండా ప్రతి గురువారం కూడా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని చదువుకోండి. లేదా ఓం గురవే నమః అనే మంత్రాన్ని పారాయణం చేయండి. విద్యార్థులకు పుస్తక దానం కావచ్చును. లేదా కొంత ఏదైనా దేవాలయాలలో పసుపును దానం చేసిన అమ్మవార్లకు పసుపు కుంకుమను మంచి యోగం ఏర్పడబోతున్నది. ధనస్సు రాశి వారు నోటిని చాలా అదుపులో పెట్టుకోండి. ఇప్పుడేమిటి 2015-16లోనే మీకు కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. 2015-16లోనే కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. మరి ధనస్సు రాశి వారికి సంబంధించి ఈ 2020-21లో కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా ఈ గడిచిన ఒక 5-6 నెలల నుండి, లాస్ట్ 1 ఇయర్ నుండి కూడా చాలా ఇబ్బందులు కానీ, అసలు ఎవరికన్నా చెప్పాలన్నా కూడా మీకు మనసు రావడం లేదు. మీరు మీ మనసులో పెట్టుకొని మీరు ఒక్కరే కుమిలిపోతున్నారు. మీరేందో, మీ రూమ్ ఏందో, మీ పరిస్థితి ఏందో ఇంతే. సో ధనం, ఉద్యోగం, గౌరవం, కుటుంబంలో సంతోషం, ఒక లైన్లో చెప్పాలంటే. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. మాటల వల్ల అపార్థాలు, నమ్మక ద్రోహాలు కూడా చేసేటువంటి వ్యక్తులు మీ వెనుక ఉన్నారు, మీ పక్కన ఉన్నారు, మీ చుట్టూ ఉన్నారు. ఇది బాగా గమనించుకోండి.
మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని పట్టుకొని నా దగ్గరికి రండి, లేదా నాకు ఫోన్ చేయండి. మీరు నాతో మాట్లాడిన తర్వాత నన్ను కలపకం, నేను మీ జీవితంలోకి రాకముందు వచ్చిన తర్వాత అనేటువంటిది ఇది ఒక పెద్ద మార్పు అనేటువంటిది మీ జీవితంలో ఉంటుంది. హెడ్లైన్, పెద్ద హెడ్లైన్ పెట్టుకోండి మీరు డైరీలో రాసుకుంటారు. అది మొదటిసారా, సెకండ్ ఒపీనియనా, లేదా చివరిసారా, మీ ఇష్టం. వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి.